ఒకరోజు ఒక భయంకరమైన రోజు మీ ఊహలకు కూడా అందని విధంగా సముద్రం మీ పట్టణాన్ని ముంచేస్తుంది. మీ కాళ్ళ కింద నేల కనిపించదు. మీ చుట్టూ నీలం నీరు తప్ప ఇంకేమీ ఉండదు. మీ ఇంటి అద్దాలు బద్దలవుతాయి. మీ ఊరి వీధులు ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారుతాయి. ఈ భయంకర దృశ్యం ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్రతి విషయాన్ని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కొన్నిసార్లు ఆకాశం వైపు చూస్తూ భయపడతాం. మరికొన్నిసార్లు భూకంపాలు, తుఫాన్లు, సునామీల గురించి మాట్లాడతాం. కానీ నీటి లోపల దాగి ఉన్న నిప్పురవ్వల గురించి ఎక్కువగా ఆలోచించం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న సముద్రాలు లక్షల సంవత్సరాల క్రితం కేవలం నీటితో నిండినవి కాదు. వాటి లోపల అగ్నిపర్వతాలు ఉంటాయని మీకు తెలుసా? ఈ సముద్రపు లోపల ఉన్న రహస్య మంటలు మేల్కొంటున్నాయి. వీటినే భూగర్భ అగ్నిపర్వతాలు అని పిలుస్తున్నారు. భూమిపై ఉన్న అన్ని అగ్నిపర్వతాల్లో 75% వరకు సముద్రపు లోపలే ఉన్నాయి. కానీ మనం వాటిని చూడలేం. అయితే అవి ఒక్కసారి పేలితే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇండియా సముద్రపు గర్భంలో కూడా ఒక నిద్రపోతున్న రాక్షసుడు ఉన్నాడు. పేరు బారెన్ ఐలాండ్. ఇండియాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ యాక్టివ్ వాల్కెనో అక్కడే ఉంది. కేవలం శిలలు మాత్రమే మిగిలిన భూమి అది. అక్కడ జీవం ఉండదు, బతకదు కూడా. అండమాన్కు దగ్గరలో ఈ ద్వీపం ఉంటుంది. ఇది మొదటిసారిగా 1787లో విస్ఫోటనం చెందింది. అప్పటి నుంచి ఇది పలు సందర్భాల్లో తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. 1991లో హఠాత్తుగా ఓసారి నిద్రలేచింది, నిప్పులు విరజింపింది. 2005లో మళ్లీ బలమైన అగ్ని ప్రవాహం ప్రారంభమైంది. ఇక 2017లో ఉన్నట్టుండి అగ్నిపర్వతం మళ్లీ పేలింది. ఆ సమయంలో సముద్రం పైకి పొగలు ఆవిరిలా తేలడం చూసిన శాస్త్రవేత్తలు భయపడ్డారు. ఇక 2024లో సైంటిస్టులు మరో బాంబు లాంటి వార్త పేల్చారు. ఈ అగ్నిపర్వతం మళ్లీ యాక్టివ్ అవుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తేల్చి చెప్పారు. ఒకవేళ భూగర్భంలో అగ్నిపర్వతాలు అదే పనిగా పేలితే అడ్డుకోవటం ఆ సముద్రుడి వల్ల కూడా కాదు. సముద్రపు నీరు కూడా ఈ నిప్పును ఆర్పలేదు. ఈ అగ్ని పెరిగితే భూకంపాలు, సునామీలు, వాతావరణ మార్పులు అన్నీ సంభవిస్తాయి. బారెన్ ఐలాండ్ మళ్లీ విస్ఫోటనం చెందితే జరిగే పరిణామాలు ఊహించుకుంటూనే ఒళ్ళు గగ్గురుపాటుకు గురికాక తప్పదు. సముద్రం పొంగి పొర్లి ఒక విస్ఫోటన శబ్దం ఆకాశాన్ని చీల్చివేసినట్లు అనిపించిన రోజు ముంబై, చెన్నై లాంటి నగరాలు అల్లకల్లోలమవుతాయి. ఆకాశంలో పొగలు, ఎండ తట్టుకోలేని వేడిని అనుభవించాల్సి ఉంటుంది. బీచ్ వద్ద నిలబడి చూస్తే సముద్రం మాయమైపోయినట్లుగా కనిపిస్తుంది. కానీ అది నిశ్శబ్ద తుఫానుకు సంకేతం. 2004లో ఇండోనేషియాలో లక్షలాది మందిని బలి తీసుకున్న భూకంపం కూడా సముద్రపు లోపల భారీ మార్పుల వల్లే జరిగింది. అందుకే సునామీ కొట్టుకొచ్చింది. బారెన్ ఐలాండ్ కూడా అలాంటి విస్ఫోటన శక్తిని కలిగి ఉంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ ఇప్పటికే ఈ అగ్నిపర్వతాన్ని కంట్రోల్ చేయడానికి కొత్త పరిశోధనలు చేస్తోంది. కానీ సహజ ప్రకృతి విపత్తులను మాత్రం ఎవ్వరూ ఆపలేరు. మనం ప్రమాదాన్ని ముందుగా అంచనా వేయగలం, కానీ దాన్ని ఆపే శక్తి ఇప్పటికైతే మానవుడికి లేదు. ఇక గతంలోనూ ఇలాంటి విస్ఫోటనాలు సంభవించాయి. సుమారు 75,000 ఏళ్ల క్రితం టోబా అగ్నిపర్వతం పేలిందని సైంటిస్టులు చెబుతుంటారు. ఈ అగ్నిపర్వతం ఇండోనేషియాలో ఉంది. కానీ ఆ పేలుడు ప్రభావం మొత్తం ప్రపంచానికే తాకింది. చరిత్ర రికార్డుల ప్రకారం భూమిపై సంభవించిన అతిపెద్ద విస్ఫోటనం ఇది. టోబా పేలుడు తర్వాత భూమిపై ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దాదాపు 1000 ఏళ్ల పాటు ప్రపంచం చల్లగా మారింది. ఇది మనిషి మనుగడకే ప్రమాదకరంగా నిలిచింది. కొన్ని వేల సంవత్సరాల పాటు జనాభా చాలా తగ్గిపోయింది. ఈ సూపర్ వాల్కెనో పేలుడు కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు 2022లో హుంగా టోంగా అగ్నిపర్వతం పేలింది. భూగర్భ సముద్రపు అతి భారీ విస్ఫోటనాలలో ఒకటిగా నిలిచింది. ఇది పెసిఫిక్ మహాసముద్రంలోని టోంగాలో ఉంది. ఈ విస్ఫోటనం ఎఫెక్ట్ నేరుగా అంతరిక్షాన్ని కూడా తాకింది. ఈ విస్ఫోటన శక్తి హిరోషిమా అణుబాంబుల కంటే 500 రెట్లు ఎక్కువ. భూమిపై 58 కిలోమీటర్ల ఎత్తుకు విస్ఫోటన ప్రభావం కనిపించింది. చరిత్రలో అత్యంత ఎత్తుకు చేరిన అగ్నిపర్వత విస్ఫోటనపు ధూళి ఇది. సునామీ అలలు 10,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించాయి. ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ప్రభావం చూపించాయి.
ఈ పేలుడు వల్ల పెసిఫిక్ మహాసముద్రంలోని అనేక ద్వీపాలు నీటిలో మునిగిపోయాయి. టోంగా ద్వీపంలో చాలా భూభాగాలు నాశనమయ్యాయి. నీటి ఆవిరి పెరిగి కొన్ని నెలల పాటు వాతావరణం అసాధారణ వేడిని చూపించింది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ప్రమాదకరమైన వాతావరణ మార్పులకు సంకేతం. ఇంతకీ సముద్రపు లోపల నిద్రపోతున్న అగ్నిపర్వతాలు ఎందుకు అకస్మాత్తుగా విస్ఫోటనమవుతాయి? దానికి కొన్ని కారణాలున్నాయి. భూగర్భం లోపల వేడి పెరిగితే విస్ఫోటనాన్ని సముద్రం ఆపలేదు. నిజానికి సముద్రపు లోపల ఉన్న అగ్నిపర్వతాలు గట్టిగా మూసుకుపోయి ఉంటాయి. వేడి పెరిగితే ఆ ఒత్తిడి తట్టుకోలేని స్థితికి చేరుకుంటుంది. ఆ సమయంలో సముద్రపు లోపల భూమి చీలిపోతుంది. వెంటనే మంటలు పైకి ఉప్పొంగుతాయి. ఒక భారీ విస్ఫోటనం జరుగుతుంది. అటు భూకంపాలు సైతం కొన్ని అగ్నిపర్వతాలను నిద్రలేపుతాయి. భూగర్భపు ప్లేట్లు కదలటం వల్ల ఆ ఒత్తిడికి తట్టుకోలేని అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక భూకంపం ఒక అగ్నిపర్వతాన్ని మేల్కొల్పటం చరిత్రలో అనేక సార్లు జరిగింది కూడా. అటు సముద్రపు లోపల ఉన్న అగ్నిపర్వతాల్లో కేవలం నిప్పు, మాగ్మా మాత్రమే ఉండవు. అతి శక్తివంతమైన వాయువులు కూడా ఉంటాయి. భూమి లోపల ఉన్న పొరల్లో సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి వాయువులు ఉంటాయి. ఒక చిన్న భూకంపం లేదా విపరీతమైన సముద్రపు వేడి కారణంగా ఈ వాయువులు ఒక్కసారిగా విడుదల కావచ్చు. ఆ సమయంలో సముద్రం అల్లకల్లోలమవుతుంది. నీటి లోపల ప్రశాంతంగా ఉన్న ప్రపంచం ఒక్క క్షణంలో అగ్ని తుఫానుగా మారుతుంది. సముద్రపు వేడి ఒక్కసారిగా పెరిగి సునామీ అలలు గాల్లోకి ఎగిరేలా చేస్తుంది. ఇలానే బారెన్ ఐలాండ్లో కూడా జరగొచ్చు. ఎందుకంటే అది యాక్టివ్గా ఉన్న వాల్కెనో. బారెన్ ఐలాండ్ గతంలోనే అనేక సార్లు పేలింది. కానీ ఇకపై ఒక పెద్ద విస్ఫోటనం జరిగే అవకాశం ఉందా అంటే సైంటిస్టులు ఖచ్చితంగా అవునని కానీ కాదని కానీ చెప్పలేకపోతున్నారు. ఒకవేళ ఆ అగ్నిపర్వతం బ్లాస్ట్ అయితే మాత్రం ఏం జరుగుతుందో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.